బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. ఆంజనేయ స్వామి వారిని స్మరించినప్పుడు మనకు కలిగేటటువంటి ప్రయోజనాలలో వాక్ శక్తి, వాక్ శుద్ధి ఈ రెండు విశేషమైనటువంటివి. వాక్కును మనం ఉచ్చరించే సమయంలో స్పష్టత చాలా అవసరం. ఇది ఎలా ఉంటుంది అంటే వర్ణస్వర మాత్రాబలం సామ సంతాన ఇత్యుక్త శీక్షాధ్యాయ శీక్షాం పంచ అని వేదం మనకు ఆ ఉచ్చారణలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి విశేషాంశాలతో కూడుకున్న స్థాయి భావాలను తెలియజేస్తుంది. ఏ స్వరాన్ని ఎక్కడ మనం దీర్ఘంగా చెప్పాలి, ఎక్కడ ప్లుతం రూపంలో ఉచ్చరించాలి, ఎక్కడ మనం అర్ధానుస్వారంతో, పూర్ణస్వరంతో, లేక విసర్గలతో, లేక ఖండబిందువులతో, లేక ఆ స్వరాన్ని దీర్ఘంగా గంభీరంగా అల్పధోరణితో వాక్కు ఉచ్చరించే సమయంలో వచ్చేటటువంటి మంద్ర మధ్యమ తారస్థాయిలు వీటన్నింటికీ కూడా మనకు శిక్ష అనేది ఒకటి ఉంది. ఇది సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నటువంటి దైవస్వరూపం ఆంజనేయుడు. ఆయన్ని మనం తలుచుకున్నప్పుడు మనకు కూడా అలాంటి శక్తి ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి అర్చన ఆకు పూజ. తమలపాకులతో ఆ స్వామికి మనం పూజ చేస్తాం. నాగవల్లి అని చెబుతాం. ఆ స్వామికి సమర్పించేటటువంటి మరి ఒక దినుసు మినపపప్పు, మినపగింజలు, ఈ మినుములతో చేసినటువంటి పదార్థములు, వడలు. వీటిని మనం సమర్పించినందువలన శరీరానికి బలం, మినపపప్పు వలన, నాగవల్లి తమలపాకుల వలన మాట్లాడే సమయంలో ఆ నాలికకు ఒక చక్కటి సౌశీల్యమైనటువంటి సువాసనలతో కూడుకున్నటువంటి లక్షణంతో పాటుగా ఆ స్వరాన్ని ఉచ్చరించడంలో వచ్చేటటువంటి ఆంగ్లంలో వేరియేషన్స్ అంటాం, తెలుగులో స్థాయి భావాలు, ఇవన్నీ స్పష్టంగా ఏర్పడతాయి. అందుకే ఆంజనేయ స్వామి వారిని మనం ఎప్పుడు స్తోత్రం చేసినా కూడా పిల్లలకు వాక్ శక్తి అది స్ఫుటమవుతుంది. పిల్లలు ఆంజనేయ స్వామి వారి కథలను తెలుసుకోవడం ద్వారా, ఆంజనేయ స్వామి వారి గురించి వినడం ద్వారా ఆనందంతో గంతులు వేస్తారు. ఆంజనేయ స్వామి ఆనందం వస్తే గంతులు వేస్తాడు, బాధ కలిగితే కూర్చుంటాడు. రెండింటినీ మనం గమనించినప్పుడు ఆ బాధ వేస్తే కూర్చోవడం ఏమిటి, ఆనందం కలిగే గంతులు వేయడం ఏమిటి, సహజ లక్షణం. ఇక్కడ కృత్రిమత్వం లేదు. ఎక్కడ కృత్రిమత్వం ఉండదో అక్కడ గొంతు సారళ్యంతో, సహజ గంభీరమైనటువంటి స్వభావంతో ఉట్టిపడుతూ ఉంటుంది. అలాంటి భావన మనలో కూడా మేల్కొల్పబడాలి అంటే మనమంతా కూడా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయాలి. ఈ వారానికి కుజుడు అధిపతి. వారాధిపతి కుజుడు కదా, ఇందువల్ల అందరితో కూడా మనకు యుద్ధాలు వస్తూ ఉంటాయి. మాట పెరిగిపోతుంటుంది. కుజుడు యుద్ధగ్రహం, యుద్ధకారకుడు కనుక ఈ రోజున మనం ఎవరితో కూడా మాట్లాడకుండా ఉంటే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని మాట్లాడాలి అంటారు పెద్దలు. ఏది మాట్లాడినా కూడా రామ అంటే ఏదో అర్థం వచ్చేస్తుండొచ్చునేమో అనే ప్రమాదంతో అసలేం మాట్లాడకపోయినా కూడా దురర్థంగా వచ్చే కాలంలో ఉండే పరిస్థితులు కాబట్టి మరేం చేయాలి అంటే లక్షణంగా, ధర్మబద్ధంగా ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని మాట్లాడాలి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాజపుత్రం భజే బాలగాత్రం. కాలంలో వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా ఈనాటి బాలబాలికలు, చిన్నారులు వీళ్ళంతా కూడా ఆంగ్ల సాహిత్య అధ్యయనంలో పడి, అభ్యసనంలో పడి మనవైన సంస్కృతిని మర్చిపోతున్నారు. మనవైన కథలను మననం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఆ వాక్య విన్యాసంలో వచ్చేటటువంటి వైఖరులు, అర్థాలు, తాత్పర్యాలు, భావాలు ఇవన్నీ వారికి దూరమైపోతున్నాయి. వ్యంగ్యార్థాలు, శ్లేషార్థాలు, దూరార్థాలు ఇవన్నీ వాళ్ళకు లుప్తమైపోతున్నాయి. ఎవరినైనా చూపించి వాడు అరుస్తూ ఉంటే అదిగో చూడు ఎలా కుక్కలా అరుస్తున్నాడో అందామా, కుక్కలా అరవడం ఏమిటి, వాడు భౌభో అనడం లేదే, మాట్లాడుతున్నాడే అనే అనుమానంలో పడిపోతారు ఈనాటి ఆధునిక పిల్లలు, బాలబాలికలు. అది అర్ధాపత్తి,
దూరంగా వచ్చేటటువంటి ఆ స్వరానికి అనుగుణంగా వచ్చేటటువంటి మనం చెప్పే ఒక అలంకార విశేషంగా భావన చెయ్యాలి. కుక్కలాగా, కుక్క వలే, కుక్క కాడలా అనుకోవడంలో వచ్చేటటువంటి సొగసు, మాటలలో వచ్చేటటువంటి పెడసరితనం, వెటకారం, వ్యంగ్యం, హాస్యం ఇవన్నీ కూడా మేళవించినటువంటి మనదైన తెలుగుతనం ఇవన్నీ ఉట్టిపడాలి అంటే వాళ్ళంతా కూడా మనవైన పురాణ కథలను రామాయణం, భారతం, భాగవతం ఇలా మనవైన కథలను అన్నింటినీ తెలుసుకోవాలి. అన్నింటిలోకెల్లా కూడా వాక్ సంబంధితమైనటువంటి కథలు అవన్నీ ఆంజనేయ స్వామి వారికి చెందినవే. సీతాదేవి సమక్షంలో ఎంత వినయంతో ఉన్నాడో, రావణాసుర సమక్షంలో అంత ఆగ్రహంతో ఉన్నాడు. నేను రామదూతను అని ప్రకటించాడు. అదే రామచంద్రమూర్తి ఎదుట దాస్య భక్తితో వినయంగా ఉన్నాడు. అదే ఇతర రాక్షసాధముల ఎదుట చండ ప్రచండంగా ఒక్క ముష్టిఘాతంతో ఎవరినైనా కూడా గుండె బద్దలు చేస్తారా అన్నంత ధీక్షణ ప్రదర్శించాడు. అలా ఎక్కడ ఏ విధంగా మాట్లాడమో తెలియాలి అంటే మనం ఆంజనేయ స్వామి వారిని మంగళవారం నాడు తప్పకుండా స్తోత్రం చేయాలి. హనుమ అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.